మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందుంటారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామాలు, తండాలు నీటిలో మునిగి సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో నిమగ్నమైపోయారు తెలంగాణ పోలీసులు. వరదల వల్ల ముంచెత్తిన గ్రామాల్లోని చిన్నారులు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ బిక్కుబిక్కుమంటున్న తండావాసులకు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు స్వయంగా వారిని అక్కున చేర్చుకొని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా మురిపడి మండలం సీతారాం తండాకు చెందిన 100 మంది తండావాసులు వరద దాటికి ఇళ్లలో నీరు చేరి ఇబ్బందులు పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న సీరోల్ ఎస్ఐ నగేష్ నేతృత్వంలో పోలీసులు తండాకు చేరుకుని వారిని రక్షించారు. తన సిబ్బందితో పాటు జోలు కట్టుకొని ఓ వృద్ధురాల్ని సురక్షిత ప్రాంతానికి తరలించడమే కాకుండా చాలామందికి ఆహారం సమకూర్చారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి సీతారాం తండాలో వరదల్లో చిక్కుకున్న వారిని ప్రజలను ఒడ్డుకుని చేర్చడంలో కీలక భూమిక పోషించిన సీరోల్ ఎస్ఐ సిహెచ్ నగేషన్ను అభినందించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. సహాయక చర్యల్లో ప్రధాన పాత్ర పోషించిన పోలీసులను సీఎం ప్రశంసించారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.